అమిత్ షా గారికి ఒక పెద్ద రిక్వెస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఎవరన్నా నాకు హిందీలో రాసిస్తే కొంచెం చదివి చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు నక్సలిజంలో చాలామంది చనిపోయారు. చాలామంది గన్నులు సబ్మిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆహారం దొరకట్లేదు. అలాగే గన్నులు లేకపోతే వేరే వెపన్స్ వాళ్ళకి ఏవి దొరకకుండా చేశారు. మరి దీని వెనక ఎవరున్నారయ్యా అంటే అందరికీ తెలుసు, అజిత్ దోవల్ గారి ప్లాన్ ఉంది. ఆయనకు చెప్పింది ఎవరయ్యా అంటే అమిత్ షా గారు కదా. అయితే నిజంగా వీళ్ళ మెదడులో ఉన్నటువంటి ఆ నక్సలిజపు ఆలోచనలు పోతాయా? నో, పోవు. గన్నులు సబ్మిట్ చేసినంత మాత్రాన ఆ ఆలోచన దూరం పోదు. వాళ్ళు సమాజంలోకి వచ్చి జనజీవన శ్రవంతిలో కలిసిపోరు. కలిసినట్టు నటించి సోషల్ మీడియాలో వాళ్ళు సొంతంగా పెట్టుకున్న మీడియాలలో మళ్ళీ అర్బన్ నక్సలిజాన్ని పెంచి పోషిస్తారు. సో దీని మీద మాత్రం ఉక్కుపాదం మోపకపోతే ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న ఇజ్రాయేలీ యువత లేకపోతే ఇజ్రాయెల్ అంతా తిరిగి వచ్చేసేసి మా దేశంకి అన్యాయం జరుగుతుంది అని నిలబడ్డారు. కానీ మన దేశంలో వాళ్ళు అబ్బా మా దేశం సంకనాకిపోతుంది, ఇంకా నాకిపోవాలి, ఎన్ని రకాలుగా నాకించాలి అని చాలా తెలివిగా రకరకాల పదార్థాలు వేసి జనాలతో నాకించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందులో అర్బన్ నక్సల్స్ నంబర్ 1లో ఉంటారు. కాబట్టి అమిత్ షా గారు వీళ్ళ మీద ఫోకస్ చేయడం అన్నది చాలా చాలా ఉత్తమమైన పని ఆఫ్టర్ మార్చ్ 2026 కోరుకుంటున్నా.